మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరపున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో. ఆడాడు పండుగ ఆడదాని నీకెందుకు లోపలికి పో, బెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాడు చాలా మంది ఉన్నారు. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధి. ఏడిపించుకు తిన్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశాను, నా గ్రంథాలే చేసి. నేను క్షమాపణ కోరుతున్నా, క్షమించకండి అమ్మా. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడదుగా. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ. జరుగుతున్న విషయం అది. వేసి మీద ఎవరో అందరూ వచ్చి రాళ్లు వేస్తూ ఉంటే తప్పకుండా వెయ్యండి, ఆవిడ నేరమే చేసింది. లోకాన్నంత వ్యభిచారానికి గురి చేయడం ఆవిడ చేసిన నేరమే, నేను అంగీకరిస్తున్నాను. కానీ మీలో ఏ తప్పు చెయ్యని వాడు ఎవడో ముందు రాయి వేయమన్నారు. ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు, రాళ్లన్నీ కింద పడ్డాయి. ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత. వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాటలు అలా ఉంటాయి. అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నారు. ఎంతటి మహానుభావుడండి. మతం ఏదైతే, దేశం ఏదైతే ఏమండి, నీతి నేర్చుకోవడానికి ముందు ఆ వేశ్య ఆ మోకాళ్ల మీద కూర్చుని ఎంత బాధపడి ఉంటుంది, ఎంత పశ్చాత్తాపడి ఉంటుంది. ఆవిడ వృత్తి దోషం అనిపిస్తే ఆవిడ మానేసేలా చేశాడు ప్రభు. అంతేకాని రాళ్ళు వేసి తిట్టా మనం బాధ పెట్టేది. అలా మాంటారు ఎవరైనా? ఇంట్లో పిల్లలు తిడితే మానడం లేదే, పైగా ఇంకా ఎక్కువ చేస్తున్నారు. బయట వాళ్ళు ఎందుకు